రాజకీయంగా చాలా పెను సంచలనంగా మారబోతుంది. రాజునాయక్ గారు ఏం చెప్తున్నారు? నమస్తే అండి, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకందరికీ ఐ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. మన కార్తిక్ సోదరుడు ఏమన్నాడంటే, కాంగ్రెస్ సోదరుడు స్పీకర్ అనే వ్యక్తి భారతదేశ ప్రథమ పౌరుడు. మొదటగా మనం అక్కడ కరెక్షన్ చేసుకున్నాం. భారత రాష్ట్రపతి మాత్రమే మొదటి పౌరుడిగా మనం ఇప్పటి వరకు పరిగణించిన, స్పీకర్ కాదు. భారత రాష్ట్రపతి. నేను కమింగ్ టు ద పాయింట్. నెక్స్ట్ ఇక వస్తా. సుప్రీంకోర్టు కొన్ని కేసులను మనం అందుకు చదువుకున్న వాళ్ళం, కొంత రీసెర్చ్ చేసిన వాళ్ళం కాబట్టి కొన్ని గతంలో జరిగినటువంటి కేసులు, సుప్రీంకోర్టు తీర్పులు, పార్టీ ఫిరాయింపుల చట్టం ఏం చెప్తుంది, గతంలో మణిపూర్ రాష్ట్రం గాని, కర్ణాటక రాష్ట్రం గాని, మహారాష్ట్రలో షిండే వర్గం చేసినటువంటి దాని కానీ, మణిపూర్ లో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి రావడం వల్ల దాంతో పాటు సుప్రీంకోర్టు స్వయంగా కర్ణాటక ఇష్యూలో సుప్రీంకోర్టు స్వయంగా మేమే ఇక్కడ నుంచి లైవ్ పర్యవేక్షణ చేస్తాము, శాసన సభ్యులను తీసుకొచ్చి అక్కడ ఓటింగ్ చేయమని చెప్పేసి ఆ స్థాయికి వెళ్ళింది. అంటే సుప్రీంకోర్టు ఎప్పుడైతే ప్రపంచంలో ఇంతో అంతో కాస్త న్యాయం బతికి ఉంది అని చెప్పేసి నమ్మడానికి సుప్రీంకోర్టు కొద్దిగా ఉంది అనేది ఇక్కడ చర్చ. సరే, కోర్టులు, కేసులు, నువ్వా నేనా అన్నప్పుడు కొంత భారత పార్లమెంటు, సుప్రీంకోర్టు, ఈ స్పీకర్ స్థానాలతో ఎప్పుడు కూడా ఛాలెంజ్ చేసినట్టు చరిత్రలో లేదండి. పార్లమెంటు వర్సెస్ సుప్రీంకోర్టు అన్న దగ్గర చాలా కేసులు, పార్లమెంట్ గొప్పనా సుప్రీంకోర్టు గొప్పనా అనే కేసులు చాలా విన్నాం. కానీ స్పీకర్ వర్సెస్ స్టేట్ స్పీకర్ వర్సెస్ సుప్రీంకోర్టు అన్నప్పుడు 100% సుప్రీంకోర్టే అని. ఎందుకంటే యాంటీ డిఫెక్షన్ లా భారత రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్లో 52వ అమెండ్మెంట్ చెప్పేది అదేనమాట. 52 అమెండ్మెంట్ ఏం చెప్తుందంటే, యాంటీ డిఫెక్షన్ లా గతంలో దాదాపుగా 114 మంది శాసనసభ్యులు 1969 నుంచి 1980 వరకు మారినటువంటి వాళ్ళపైన ఒక సుదీర్ఘమైనటువంటి ఒక బెంచ్ నేసి దానిపైన చర్చ చేస్తారన్నమాట. సో ఇది సార్, ఇదంతా ఒక ఎత్తు అయితే, ఒక నైతికత తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు ఏదైతే నడుస్తున్నాయో, ఈనాడు ఏదైతే సాగుతున్నాయో, మేము పార్టీ మారి కండువాలు వేసి పార్టీలకు పని చేసుకుంటూ అదే పార్టీలో ఉండి ఏదో టెక్నికల్ గా స్పీకర్ దగ్గరకు వచ్చేసి మేము మారలేదు, మేము అదే పార్టీలో ఉన్నామని చెప్పడానికి మాత్రమే ప్రయత్నం చేస్తారు. కానీ తెలంగాణ ప్రజాక్షేత్రంలో ప్రజలు పూర్తిగా గమనించారు. వాళ్ళు మారింది తెలుసు, వాళ్ళు వేరే పార్టీలకు పోయింది తెలుసు. వాళ్ళకి భయం ఎందుకు? నేనేమంటున్నాను, మీరు పార్టీలో ఉన్నామని చెప్పడానికి అంత భయము, బిడియము, సిగ్గెందుకు అంటున్నా. ఇప్పుడు మేము గతంలో తీసుకున్నామండి, వీళ్ళు 18 మంది గెలిస్తే కాంగ్రెస్ పార్టీలో మేము అధికారంలో ఉన్నప్పుడు 18 మంది గెలిస్తే 12 మంది వచ్చేసి సరాసరి చేయన్ అయిపోయారు. 2/3 వంతు మెజార్టీ మెర్జర్ గా ప్రకటించారు స్పీకర్ గారు అన్నాడు. దానికి ఎక్కడ సుప్రీంకోర్టు కానీ, హైకోర్టు కానీ ఎక్కడ కూడా మాకేం ఎలాంటి షరతులు విధించలేదు. ఈ రోజులాగా కొత్త సంవత్సరం మీరు శ్రీకృష్ణాష్టమిలో పోయి జరుపుకుంటారా అని కూడా అలాంటి ఘాటు వ్యాఖ్యలు ఒక సుప్రీంకోర్టు చేసినటువంటి దాఖలాలు లేవు. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు ఇందాక మన పొలిటికల్ అనాలిసిస్ చాలా గొప్పగా చెప్పారు. పార్టీ మారి వేరే దగ్గరకు వస్తే వాళ్ళకు రాళ్లతో కొట్టి చంపరని ఇంకో మాట కూడా ఉన్నారు. దాంతో పాటు మా ఇంటి మీద ఉన్నటువంటి కాకి నీ ఇంటి వేరే ఇంటి మీద, అంటే నీ ఇంటి మీద వచ్చి వాలినా కూడా సహించేది లేదు అని చెప్పేసి ఈ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే, గతంలో మీరు చెప్పినటువంటి మాటలు అన్ని అబద్ధాలు, తప్పైంది అని క్షమాపణ చెప్పగలుగుతున్నారా? లేదా ఇదే సంస్కృతిని మేము కూడా ఇదే సంస్కృతిని కొనసాగిస్తున్నాం, మెల్లమెల్లగా పార్టీని చీల్చి పార్టీలో ఉన్నటువంటి శాసనసభ్యులను తీసుకొని మెర్జర్ ప్రకటిద్దామని ఏమైనా కుతంత్రాలు ఏమైనా ఉన్నాయా? ఆ ఛాన్స్ లేదు, ఇప్పుడు ఆ ఛాన్స్ అయిపోయింది. అలాంటి కుట్రలకు దారి తీస్తే అదేమన్నా చేద్దాం అనుకున్నారు. అందుకొరకే సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. స్పీకర్ గారు నిర్ణయం తీసుకునే ముందే తీసుకోవాలి. ఇప్పుడు ఈ పరిస్థితికి ఏ స్పీకర్ దగ్గర రాలే. భారతదేశంలో 3 రాష్ట్రాలలో ఈ పరిస్థితి వచ్చింది. ఒకటి కర్ణాటక, ఒకటి మణిపూర్, మహారాష్ట్ర. ఈ 3 రాష్ట్రాలలో ఇంత ఘాటు వాక్యాలు చేయలేదు ఎప్పుడు కూడా. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ స్పీకర్ నుంచి నాకైతే జాలేస్తుంది. ఇంత ఘాటు వాక్యాలు ఆఖరికి స్పీకర్లు న్యాయ వ్యవస్థలకు సారీలు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. నేనేమంటున్నానంటే, తప్పు జరిగింది సారీ చెప్పినటువంటి సందర్భాలు ఈవెన్ పార్లమెంటు దానికి కూడా ఉదాహరణ చాలా ఉన్నాయి. 1972లో కూడా అదే పరిస్థితి జరిగింది. అయితే నేనేమంటున్నా అంటే, నువ్వు ఎక్కడ జరుపుకుంటావు కొత్త సంవత్సరం అనే పరిస్థితి అంత ఘాటు, అది మామూలు మాట కాదు. అంటే ఒక స్పీకర్ పైన రాజ్యాంగబద్ధంగా కొన్ని హక్కులు కల్పించబడినటువంటి వ్యక్తి పైన ఒక సిజిఐ మామూలు వ్యక్తి, మామూలు బెంచ్ల్లో ఇంకా ఎవరో చెప్పినట్టు విషయంలో హైకోర్టు, తర్వాత సుప్రీంకోర్టు, బట్ అక్కడ కూడా ఇది ఆల్రెడీ ఒక జడ్జిమెంట్ వచ్చింది. దీన్ని పట్టుకొని ఎట్లా వస్తుంది అంటే బెంచ్ నుంచి వచ్చింది, అది కూడా బెంచ్ నుంచి వచ్చింది. ఇక్కడ స్వయంగా సిజిఐ గారు, అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఆయనని ఆ ఘాటు వ్యాఖ్యలు చేస్తారంటే, ఇక్కడ రాజకీయాలకు ఏ రకంగా తిలోదకాలు ఇచ్చి, ఇక్కడ ఏ రకంగా
ఈ శాసనసభ్యులు గాని లేకపోతే స్పీకర్ గాని ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఒక స్పీకర్లపై మచ్చ వచ్చే విధంగా చేయబడింది. తెలంగాణ రాష్ట్రంలో కేస్ స్టడీస్ గా మారబోతుంది. రేపు తెలంగాణ రాష్ట్రం ఖచ్చితంగా ఒక కేస్ స్టడీగా ఖచ్చితంగా, ఎందుకంటే ఈ వారంలో కాదు, నిజంగా ఆ బిడ్డ నిజంగా పౌరుషం ఉన్న బిడ్డ అయితే ఎంబడే ఉన్న 10 మందిని సస్పెండ్ చేయడమో లేకపోతే ఏదో చేయడమో లేకపోతే వీళ్ళతోటి ఒక మచ్చ కదా ఇది. అంటే తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఒక మచ్చ కదా ఇది, చాలా పెద్ద మచ్చ. ఏ రాజకీయ నాయకుడు గాని ఏ స్పీకర్ గాని ఎవరు గాని కోరుకోలేదు. ఇక్కడ రవికుమార్ గారు